ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. ఆన్లైన్ విధానంలో మందుల విక్రయాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం కడపలో మెడికల్ షాపుల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ అసోసియేషన్ నాయకులు కార్యకర్తలు ప్రధాన కూడళ్లలో ర్యాలీని చేపట్టారు. కడప జిల్లా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అధ్యక్షుడిని మా ఆల్ ఇండియా అసోసియేషన్ మరియు స్టేట్ అసోసియేషన్ యొక్క పిలుపు మేరకు ఈరోజు కడప జిల్లా మొత్తము మేరుదైన మందు షాపుల వర్తకులను బంద్ పిలుపునిచ్చినాము. మా ముఖ్యమైన డిమాండ్ ఏమిటంటే ఈ ఆన్లైన్ మెడిసిన్స్లో ఫేక్ మెడిసిన్స్ మరియు మత్తు మందులు మరియు ఇచ్చిన యాంటీబయాటిక్స్ అని బయట అంటే వితౌట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు లభ్యమవుతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే ప్రజల ఆరోగ్యానికి దెబ్బతింటుంది, యువత చెడిపోతున్నారు. మరి ఈ ఫేక్ మెడిసిన్స్ వల్ల కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సో ఏం తప్పు చేసినా కానీ అది మా మెడికల్ షాప్ మీద నెపం అవుతున్నారు. కానీ ఆన్లైన్లో వాడు ఎక్కడి నుంచి పంపించేది, వాడు ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి ఎవరు తెలియదు, డిపార్ట్మెంట్కి కానీ ఎవరు చేసలేదు. అందువల్ల ఈ స్ట్రైక్ చేస్తున్నాము. అలాగే కరోనా సమయంలో 2 సెక్షన్లు నోటీస్ తీసుకొచ్చారు. ఆ నోటీసులు రద్దు చేయమని చెప్పేసి మేము కోరుతున్నాము. జై హింద్. సెక్రటరీ మసాలా తరపున ఈ నాసిరకం మందులు తర్వాత ఈ డిస్కౌంట్ల కోసమే మేమంతా ఈరోజు ఇక్కడ బంద్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా మమ్మల్ని మాకు సహకరించి మీ బంధువులు విజయవంతం చేయాల్సిందే కోరుకుంటున్నాం. బంధు ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు చేద్దాము. ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆల్రెడీ వాళ్ళకి చేయవలసిన ప్రత్యామ్నాయాలు అన్నీ చేసేసినాము. నర్సింగ్ హోమ్స్, అటాచ్డ్ కౌంటర్స్ వాటికి పర్మిషన్ ఆల్రెడీ ఇచ్చున్నాము. వారికి కొన్ని షాప్స్ ఏరియా వైజ్ కూడా ఇచ్చున్నాము. ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు అయితే తీసుకున్నాము. ఉపాధ్యక్షునికి ప్రసాద్ రెడ్డిని మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చిన అందరి కోరిక ఏమంటే ప్రతి ఒక్క మనిషి డూప్లికేట్ మెడిసిన్స్ లేకుండా నార్కోటిక్ డ్రగ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఆన్లైన్ ప్రిస్క్రిప్షన్ డూప్లికేట్ చేసుకుంటున్నారు. అది వాళ్ళు కనుక్కోలేకనే ఇబ్బంది పడుతున్నారు. నార్కోటిక్ డ్రగ్స్ బయటకు వస్తున్నాయి. ఈ యువత ఆ మత్తులకు అలవాటు పడి ప్రిస్క్రిప్షన్లు తెచ్చుకొని ఇబ్బంది పడుతున్నారు. ఆన్లైన్లోనే మెడికల్ షాప్స్లో లేవు. అది లేకనే మేము ఇప్పుడు ఇబ్బంది పడేది. కాబట్టి ఆ నార్కోటిక్స్ మీద ఎక్కువ ఇది ఆన్లైన్ డ్రగ్స్ అనేది బ్యాన్ చేయాలని మేము కోరుకుంటాను. ప్రసాద్ రెడ్డి, సిటీ రిటైల్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ అండ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్, అదేవిధంగా FMRA ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ఈ ఆన్లైన్ మెడికల్ విధానాన్ని పూర్తిగా అణిచివేయాలని, ఈ ప్రభుత్వం పెట్టుబడిదారు రంగానికి పెట్టుబడి వాళ్ళు మాత్రమే వ్యవహరిస్తుంది. చిన్నపాటి కార్మికులకు, చిన్నపాటి మెడికల్ షాపులకు ఎటువంటి సహకారం చేసే విధంగా నడుచుకోవడం లేదు. దీన్ని పూర్తిగా ఆన్లైన్ మెడిసిన్ ఆపేయడం వల్ల నార్కోటిక్ డ్రగ్స్ అయితేనేమి, నకిలీ రకమైనది నాసిరకం మందులు అయితేనేమి అరికట్టవచ్చు. ఇవి మెడికల్ షాప్స్ క్లోజ్ చేయడం వల్ల, మెడికల్ షాప్స్ రిటైల్ రంగంలో తీసుకురాకపోవడం వల్ల, ఆన్లైన్ విధానం తేవడం వలన పూర్తిగా ఈ రిటైల్ అండ్ అసోసియేషన్ వాళ్ళు ఇబ్బంది పడడం జరుగుతుంది. దీనికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ తెలియదు. ఇది ఈ ఆన్లైన్ విధానం తీసుకురావడం వల్ల ఖచ్చితంగా కనుక్కోలేము. ఎందుకంటే ఈ డైరెక్ట్ పేషెంట్కి వెళ్ళిపోతుంది. ఆ పేషెంట్ కూడా కనుక్కోలేడు. ప్రతి డిస్టిక్లో ప్రతి డాక్టర్ దగ్గర ప్రమేయం లేదు కదా. డాక్టర్ ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తే ఆన్లైన్లో ఒక ప్రిస్క్రిప్షన్ వస్తుంది. ఎలా తెలుస్తుంది అది అరికట్టే విధానం? కాబట్టి ప్రతి డిస్టిక్లో కనుక ఓ టెస్టింగ్ సెంటర్ ఉండాలి అనే విధంగా మేము కోరుకున్నాం. సార్, దీనివల్ల ప్రాణ నష్టం ఏమన్నా ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే డాక్టర్ రాస్తే ఆ డోసేజ్ కానీ ఆ డ్యూరేషన్ ఖచ్చితంగా టైం ఉంటుంది. కాబట్టి ఆ టైంలో వాడచ్చు. ఇదే విధంగా ఇది ఆన్లైన్ తీసుకురావడం వల్ల పేషెంట్ కంటిన్యూగా అదే కొనుక్కోవడం, అదే అలవాటు పడ్డము, డ్రగ్ రెసిస్టెన్స్ కోల్పోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.